అందరికీ వందనాలు, అందరికీ నమస్కారం. ఇది వెంకటగిరి రాజావారి కోట. ఆ చోటాకు వచ్చాను. అదేవిధంగా లోపలికి పర్మిషన్ లేదు. ఆ వెంకటగిరి రాజావారి కోటలో ఇంకా ఆ రాజులకు సంబంధించి ఇంకొక 5 మంది ఉన్నారంట. అయితే ఇక్కడ ఎత్తైన పర్వతం ఒకటి కనపడుతుంది. ఆల్రెడీ మీకు కనపడుతుందో లేదో చూపిస్తాను చూడండి. అదిగో అది కోట. చాలా ఎత్తైన పర్వతం అది. అయితే మీకు సరిగ్గా కనపట్లేదు. దానికనే వచ్చాం. అయితే పొద్దుబాటుని ఇప్పటికీ 6 దాటింది. అయితే విషయం ఏంటంటే ఆ కొండెక్కాలంటే అక్కడ ఒక గుడి ఉంది. అవన్నీ కూడా చూపిద్దాం అనుకున్నాను. ప్రస్తుతానికి ఈడో చూసేవరకు ఏంటంటే వెంకటగిరి ఆ కోట బయట నుంచి తీశాను. అదేవిధంగా వెంకటగిరి రాజావారు ఆ విగ్రహాన్ని కూడా తీసిపెట్టున్నాను చూడండి. ఇంకోటి ఏంటంటే ఆ కొండ మేంచి నీరు పారేటప్పుడు ఆ నీళ్ళు ఏ విధంగా వస్తుంది అని చెప్పేసి ఆల్రెడీ వెనకాలంతా రాళ్ళే కనపడుతుంది. ఆ కొండల నుంచి నీళ్ళు వస్తుంది. ప్రస్తుతానికి ఇక్కడ చిన్న డామ్లా ఉంది. దాన్ని చూపించడానికైతే వెళ్తున్నాను. అయితే ఈ ప్రాంతం వెంకటగిరి టౌన్ నుంచి ఒక 8 కిలోమీటర్ల దాకా ఉంది. చాలా ఎక్సలెంట్. అయితే మీరైతే సాహసం చేయకూడదు. చూపిస్తున్నాను మీకు. సాహసాలు అయితే చేయొద్దు. ఎంతో కొండలు భయంకరంగా ఉంది. అవి నేను చూపించడానికి ట్రై చేస్తున్నాను. అయితే వెంకటగిరి రాజావారి కోట లోపల అయితే చూడటానికైతే బాగుంటుంది. ఎలక్షన్ కాబట్టి లోపల రానియట్లేదు. బయట నుంచి మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. చాలా పెద్దది. అయితే 100 సంవత్సరాల పైనే ఎప్పుడో కట్టినంట కోట. చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇవన్నీ కూడా చూపించే ట్రై చేస్తున్నాను. వరద నీరు వచ్చినప్పుడు అంతా బండలే, ఇవంతా పారుతుంది అనుకుంటా. ఇక్కడ చిన్న డామ్లో ఉంది. దాన్ని మీకు చూపించడానికి వెళ్తున్నాను. చూడండి. చూసి మీరు కూడా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి నేను ఈ వీడియో చూపిస్తున్నాను. చూశారు కదా, ఇవన్నీ కొండలు అనమాట. ఈ కొండల్లో మీకు వీడియో చూపిస్తున్నాను. వరద పారినప్పుడు చాలా భయంకరంగా వస్తుంది. ఇదంతా లోయ అనమాట. ఇదంతా ఎండిపోయింది కాబట్టి కనపట్లేదు. ఇదంతా కూడా నీరు ఒక ప్రవాహానికి అన్ని రాళ్లే, ఎటు చూసిన రాళ్ళు ఉన్నాయి. ఆల్రెడీ చుట్టూ కూడా కొండలు. నేను ఒక కాలువ లాంటిది అనమాట ఇది. దాంట్లో దిగి నేను వీడియో చూపిస్తున్నాను మీకు. అక్కడ ఏదో ఒక గోడ ఉంది, దాన్ని కూడా చూపిస్తున్నాను. ఖచ్చితంగా వీడియో చూసిన వారు లాస్ట్ దాకా చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే వెంకటగిరి వారు ఆ విగ్రహం మీద కింద వాళ్ళ డేటు, వాళ్ళు పుట్టింది, ఆ డేట్ అంతా చేస్తున్నారు. అది కూడా చూపిస్తున్నాను. చూడటానికి మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ఎందుకంటే చాలా ప్రయాసపడి అడవిలోకి వచ్చి తీస్తున్నాను వీడియో. ఇది చాలా ప్రయాసతో చేస్తున్నాను. అంటే కొన్ని ఏళ్ళు మీకు చూపించాను నాకు ఆశతో. నా ప్రయాస వ్యర్థం కాదని నేను అనుకుంటున్నాను. ఇంకా చూపిస్తాను చూడండి. చూసారు కదా, ఇవన్నీ కూడా ఒక వరద ప్రవాహానికి కొట్టుకొచ్చిన రాళ్ళండి ఇవి. ఎంత భారీగా నీరు వస్తుందో అంతగా ఇవన్నీ రాళ్ళు వచ్చేసినాయి. ఎక్కడ కొండలో ఎక్కడెక్కడి నుంచి రాళ్ళు వచ్చినాయంటే ఇది భయంకరమైన ఒక ఫోర్స్కి రాళ్ళని కూడా పిప్పి అయిపోయినాయి. ఇవన్నీ కూడా చూపిస్తున్నాను. ప్రస్తుతానికి వరద వస్తేనే ఈ విధంగా రాటకు ఉంటుంది. రాళ్ళని చెడి చిన్న చిన్న రాళ్ళతో కూడా గులకలతో మీకు కనపడతాయి అనుకుంటున్నాను నీట్గా. ఇక్కడ చిన్న డామ్ లాగా నీరుని నిలవేయటానికి పెట్టున్నారు. నేను అది కూడా చూపిస్తాను మీకు. అసలు ఎంత ఎక్సలెంట్ అంటే ఒక మనుషులు కూడా ఈ విధంగా నీరులో రాళ్ళు పేర్చలేము. అది ఒక తాకిడికి కొండల నుంచి వచ్చే నీరు ప్రవాహం ఈ విధంగా అదంతా నీరు నిలబడిపోతే చెట్లు అదంతా గట్టుంది. అసలు ఎక్సలెంట్. దేవుని కృప. నేను ఇలాగా ఈ వెంకటగిరి కొండల్లోకి వచ్చి నేను ఈ వీడియో తీయడం చాలా సూపర్ అను. అసలు మామూలు విషయం కాదు. చూశారు కదా, నీరు ఉంది ఇక్కడ. చిన్న డామ్ లాగా ఇది ఒక డామ్. ఇది నీరంతా అక్కడ ఆపడానికి వచ్చే వాటర్ అంతా ఇక్కడ నిల్వ చేస్తారు. వాటర్ వెళ్ళటాకైతే లేదు. అయితే మీరైతే ఎలాంటి ప్రయోగాలు చేయకూడదు. ఎందుకంటే అడవి ప్రాంతం కాబట్టి అసలు ఒంటరిగా రాకూడదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే నేను ఆటేసుకుని వచ్చాను. ఒంటరిగా రావడం వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. మీరైతే ఇలాంటి సాహసాలు చేయరని చెప్పి నేను అనుకుంటున్నాను. ప్రస్తుతానికి అయితే ఆటో కూడా ఉన్నారు. చాలా దూరం నుంచి వచ్చాను. ఆటో అయితే ఇక్కడ కనుమరుపు చూపులే లేదు. చూస్తున్నారు కదా, ఇది అసలు ఈ నీరుకి ఆ ఒక్క తాకిడికి ఎట్లా చూసారా రాళ్ళు ఎలా ఉన్నాయో.
ఇదేమాట అక్కడ దాకా గట్టు, అది గట్టు. ప్రస్తుతానికి వాటర్కి కట్టేస్తుంది, అది సైడ్ అది సన్నగా చూశారు కదా, అదనమాట. ఓకే, ఇక నీరంతటి పారుదల వెళ్ళిపోద్ది. దేవుని మహాకృప వల్ల ఇది మీకు చూపించడానికి వచ్చాను. చూశారు కదా, చుట్టూ అడవే. దయచేసి ఇలాంటి ప్రయోగాలు మీరు చేయకూడదని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రస్తుతానికి కలిపి వచ్చేస్తుంది, తాగేదానికి నీళ్ళు కూడా లేవు. చూశారు కదా, వెంకటగిరి ప్రాంతంలో అడవి ప్రాంతానికి వచ్చి అడవిలో ఇదంతా తుఫాన్లో నీరు ప్రవాహం ఇటు వస్తుంది అనమాట. ఇది ఇంకో గొప్ప చిత్రం ఏంటంటే, ఏదో మనుషులు పేర్చినట్టుగా రాళ్ళు సమానంగా పేర్చుంది. ఆ ఒక్క తాకిడికి ఎక్కడ దాకా వచ్చింది. తర్వాత గట్టేశారు కాబట్టి అవతలకి వెళ్ళటానికి ఆస్కారం లేదు. ఖచ్చితంగా ఈ వీడియో చూడటానికి ట్రై చేయండి. చూశారు కదా, చుట్టూ అడవిలాగా. అసలు ఎంత అద్భుతం అంటే, అసలు ఎలాంటి అద్భుతాన్ని ఇదంతా నీరు వచ్చినప్పుడు. చూశారు కదా, మీకు బాగా కనపడుతుంది అనుకుంటున్నాను. ఇదంతా ఏ విధంగా రాళ్ళు ఓన్లీ వర్షం తాకిడికే ఈ విధంగా. ఇప్పుడు మీకు కొండ కనపడుతుంది అనుకుంటున్నాను. అదిగో అది చాలా ఎత్తైన కొండ. అసలు మామూలు ఎత్తు కాదు, కానీ చూడటాకైతే వెనకాల మబ్బులో కొంచెం చిన్నగా కనపడుతుంది. అది చాలా ఎత్తైన కొండ. ఓకే, మీరు ఇప్పుడు దాకా వీడియో చూడడం వల్ల అయితే వీడియోని చూడండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మాట ఏంటంటే, దయచేసి ఆ కొండల్లోకి అడవుల్లోకి వెళ్ళేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉంటానని చెప్పేసి నేను మీకు తెలియజేయడం జరుగుతుంది. ఏదేమైనా దేవుని మహాకృప వల్ల ఈ ప్రాంతాన్ని చూపించాను అనుకుంటున్నాను అనమాట. అక్కడ కూడా తూము కడుతున్నారు, చూపించాను. అంతా అడవులు. ఇంకో గొప్ప విచిత్రం ఏంటంటే, ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఈ రూట్కి ఇటు ఊరుంది, అలాగే అవతల సైడ్ కూడా ఊరుంది. అయితే ఇదిగో కనపడే ఆ ప్రాంతంలో అది గట్టి ప్రాంతం. ఆ ప్రాంతంలో ఏంటంటే, తుఫాన్ వచ్చింది అనుకోండి, వచ్చినప్పుడు రోడ్డు మార్గం లేదు, అంటే నీరు నిలిచిపోద్ది. కానీ అవతల కొన్ని 2 గ్రామాలు ఉన్నాయి. అసలు ఆ గ్రామాల్లో ఎలా దాటుతారనేది ఒక గొప్ప విచిత్రం అనమాట. ఎందుకంటే ఆల్రెడీ గుడి మీద, కొండ మీద ఏదో గుడి ఉంది, ఏదో అమ్మవారి గుడి ఉందంట. అక్కడ చాలామంది వస్తారు. కానీ ఏందో ఇది మాత్రం గొప్ప విచిత్రంగా ఉంది. చూడండి, చూపిస్తే ఎంత లోతుగా ఉంటుంది. ఎంత లోతు చూడండి, ఈ లోతు, ఇంత లోతు దాని మీద వాళ్ళు ఎలా దాటగలరు? చూసారా, ఇంత లోతైన ప్రవాహం వస్తుంటే దాని నుంచి ఇంత హైట్లో వస్తుంది వాటర్. ఇంత హైట్లో వచ్చినప్పుడు వాళ్ళు ఎలా దాటగలరు? గొప్ప విచిత్రం. దేవుని సృష్టిలో ఏది ఎక్కడ జరుగుతుందో కూడా మనకు తెలియదు కదా. ఇలాంటి ఎన్నో విచిత్రమైన ప్రాంతాలు ఉంటాయి. కాకపోతే చాలామంది యూట్యూబర్లు ఉంటారు, అలాంటి వాళ్ళ ఛానల్ చూస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది ఏంద్రా పరిస్థితి అనేది, దేవుని కృప వల్ల. అయితే అక్కడ నీళ్ళు చూపించాను, ఇక్కడేదో కొద్దిగా వాటర్ ఉన్నట్టుంది. ఇదే వాటర్ కూడా మనం ట్రై చేద్దాం, చూద్దాం ఇది వర్షం నీరా లేదా కొండల నుంచి వచ్చిన వాటర్ అనేది కొంచెం మనం చూద్దాం ఫీచర్లు. ఓకే, వచ్చేసాం. వాటర్ ఉంది, ఇదే వాటర్ చూద్దాం. ఈ కొండల్లో ఇక్కడ కొద్ది నీళ్ళు ఉండడం కూడా చాలా మంచిది. నీళ్ళైతే ఎక్సలెంట్గా ఉన్నాయి. ఈ రాళ్ళలో నీళ్ళు దొరకడం కూడా గొప్పే. దేవుని మహాకృప వల్ల ఇక్కడ కూడా కొద్దిగా వాటర్ ఉంది. ఏదేమైనా దేవుడు కొన్ని ప్రాంతాలు తిరగడానికి దేవుడు కృప ఇచ్చాడు. ఇక్కడ కూడా చూడండి వాటర్ ఉంది కొద్దిగా. ఈ ప్రాంతాల్లో, ఈ అడవుల్లో ఇక్కడ సన్నగా రోడ్డు వేస్తున్నారు, చిన్న రోడ్డు వేస్తున్నారు. కానీ ఆ రోడ్డు వర్షం వచ్చి మునిగిపోతే ఎలా వెళ్తారో కూడా తెలియదు.
దేవుని కృప. ప్రస్తుతానికి ఊరుకు రోడ్డు దగ్గర వెళ్తున్నారు. ఇప్పుడు దాకా నేను అవతల తీశాను, ఇప్పుడు ఇక్కడ రోడ్డు వేస్తున్నారు. ఈ రోడ్డు ఏంటంటే గ్రావెల్ రోడ్డు. ఇప్పుడు రోడ్డు వేస్తున్నారు. ఇటు పక్క కొన్ని గ్రామాలు ఉన్నాయి, అది కొండ. ఇటు పక్క వెంకటగిరి. ప్రస్తుతానికైతే రోడ్డు అయితే వేస్తున్నారు. అక్కడ ఉన్నారు చూడండి, వాళ్ళు నాతో వచ్చిన అనమాట. ఇదంతా ఆ కొండల నుంచి వచ్చే నీరు ఈ విధంగా వెళ్తుంది. ఏదేమైనా ఇప్పుడు దాకా నా వీడియో చూడకపోతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అనేక వీడియోలు పెట్టడానికి నా వంతు నేను ట్రై చేస్తాను. అందరికీ వందనాలండి, అందరికీ నమస్కారం. కొండల్లో ఎక్కడ నెల్లూరు జిల్లా, ఎక్కడ వెంకటగిరి, ఎక్కడ వెంకటగిరి కొండలు ఇక్కడ దాకా వచ్చి మీకు అంటే కేవలం ఈ వీడియో పెట్టడానికి మాత్రమే నేను మీ దగ్గరికి వచ్చాను. చూపించాను కదా కొన్ని ప్రాంతాలు. కంటి చూపు అంత కనపడినంత మేరకి ఆ కొండల్లోంచి ఆ నీరు ఒక ప్రవాహం జల 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 పారుకుండా వస్తుంది. కానీ వర్షాకాలాలు వచ్చి ఈ ప్రాంతంలో రాకూడదు. చిన్న రోడ్డు వేస్తున్నారు. ఇదంతా డౌన్ ప్రాంతం, ఈ నీటి వెళ్తుంది. మరి అది ఎక్కడికి వెళ్ళి కలసదో తెలియదు. ఏది ఏమైనా దేవుని మహాకృప. ఇది మీకు చూపించడానికి ఇదంతా అట్టే చూపించాను, కానీ సమయం లేదు. ఆ కొండల మీదకి వెళ్ళాలంటే అక్కడ ఏదో గుడి ఉందంట. 16 కిలోమీటర్లు నడవాలి. టైము 6:30 అయిపోయింది. దారి ఉంటుంది ఏమో కొండ మీద చూడటానికి వచ్చాను. అదిగా చూపించడానికి ఎత్తు చూడు చివర, అది చాలా ఎత్తుకొండ. దాన్ని చూపించడానికి వచ్చాను, కానీ నా వల్ల కాలేదు. మళ్ళీ చెప్తున్నాను, వెంకటగిరి రాజా వారు ఆయన కోట బయట నుంచి చూపించాను. ఆయన విగ్రహాన్ని కూడా పెట్టినాను. ఖచ్చితంగా మీరు చూడటానికి అయితే మీ వంతు ట్రై చేయండి. ఈ వీడియోని షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయడం అనేది అనేకలు షేర్ చేయండి. అందరికీ నమస్కారం. ఇంకా అనేక వీడియోలు పెట్టడానికి నేను ట్రై చేస్తాను. అందరికీ వెంకటగిరి రాజావారి కోట. ఒకప్పుడు రాజులు ఏలిన వెంకటగిరి రాజావారి కోట ఇది. ఎవరైనా చూడడానికి అది కొంచెం చూపిస్తున్నాను. అంటే ప్రస్తుతానికి వాళ్ళు ఉన్నారు, ఇంకొక 5-6 మంది ఉన్నారంట ఆ రాజులకు సంబంధించి. వాళ్ళైతే లోపలికి వెళ్ళేదానికి ఒప్పుకోవట్లేదు, ఎందుకంటే బయటకు వచ్చే టైం అయిందంట. చూసారా కోట ఎట్ట ఉందో, వెంకటగిరి రాజావారి కోట. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నారు చాలామంది, కానీ దీని గురించి ఏం తెలియదంట. చూసారు ఎంత ఉందో, వెంకటగిరి రాజావారి కోట దారబంధనం. రొమ్ము ఎంత హైట్ ఉంది. ఓ మై గాడ్, ఇది ఎంత కంది నుంచి ఇది వెంకటగిరి రాజావారి కోట. ఇది మొగదూరమే ఉన్నాం, లోపలికి వెళ్ళలేరంట. దారబంధనం జరుగుతుంది. రాజావారి కోట, వెంకటగిరి రాజావారి కోట. ప్రస్తుతానికి నేను వెంకటగిరిలో ఉన్నాను. ఇది రాజావారి కోట. ఎందుకు చూపిస్తానంటే చాలామందికి అది తెలియకపోవచ్చు. దానికని ప్రస్తుతానికి అయితే లోపలికి వెళ్ళనట్లేదు మనకి. ఇదే దీని ముఖద్వారం. ఇది ప్రస్తుతానికి కొంచెం గుర్తులు చూపిస్తాను అనమాట. వెంకటగిరి రాజావారి కోట. ప్రస్తుతానికైతే ఒక 100 సంవత్సరాలు పైబడే ఈ దారబంధనం ఉందని చెప్తున్నారు వెంకటగిరి రాజావారి కోటలో. అయితే అద్భుతమైన కట్టడం, అసలు మామూలు విషయం కాదు ఇది. ప్రస్తుతానికి అయితే లోపలికి వెళ్ళేదానికి ఆస్కారం లేక బయట చూపెళ్తూ వస్తుంది. అసలు ఇప్పుడు కూడా ఏది చెత్తి చెదరలేదు. అసలు ఎంత అద్భుతంగా ఉందంటే రాజావారి కోట మామూలు విషయం కాదు. వెంకటగిరి రాజావారు ఒక శిలా విగ్రహం ఇది. చూశారు కదా, ఈయనే వెంకటగిరి రాజావారు అంటే. ప్రస్తుతానికి చదువుకోవచ్చు, కొంతమందికి అవగాహన ఉంటుంది. ఈయనే వెంకటగిరి రాజావారంట. అసలు ఇది మామూలు విషయం కాదు. ఇదే వెంకటగిరి రాజావారి కోట. అదంతా ఆయన వెంకటగిరి రాజావారు.
వెంకటగిరి రాజావారి. వెంకటగిరి వెంకటగిరి రాజావారి కోట. ఆయన వెంకటగిరి రాజావారు. వెంకటగిరి రాజావారి కోట గుమ్మం. ఓకే.